ఆయన మా మంచి మిత్రుడు. ఇవాళ మిత్రులం కాదు, మేము 2009 నుంచే మంచి మిత్రులం మేము. వారు కూడా చెప్పిన అనేక సార్లు. అంతకంటే ముందు విశ్వేశ్వరరెడ్డి గారు మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పిండు, మీకు ఐడియా ఉండాలి. విశ్వేశ్వరరెడ్డి గారు స్వయంగా ఇంటికి నన్ను బయటికి పంపించినప్పుడు వచ్చిండు ఆయన. మాకు మంచి మిత్రుడు, మాకు బంధువు అని ఎట్టి చెప్పిండు. రాజగోపాల్ రెడ్డి కూడా మాకు మంచి మిత్రుడు. మంచి మిత్రుడు అంటే రాజకీయాలు మాత్రమే కాదు, అనేక మిత్రుడు. కాబట్టి డెఫినెట్గా అనివార్యమైనప్పుడు వారు తిరుపతి కొండల మీద ఆనాడే చెప్పిండ్రు, రాబోయే కాలంలో మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ముందుకు పోతుంది, కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు సింక్ అవుతున్న పార్టీ అని వారు ఆ రోజు చెప్పిండ్రు. హుజరాబాద్ ఎన్నికలప్పుడు కూడా వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, హుజరాబాద్లో గెలవలసింది ఈటల రాజేంద్ర గారే, ఈటల రాజేంద్ర గారు గెలిస్తేనే ధర్మం గెలిచినట్టు, న్యాయం గెలిచినట్టు చెప్పి వారే ఇచ్చిండ్రు. ఇవాళ వారు ఒక డిసిషన్ తీసుకున్నారు. తప్పకుండా నేను అనుకుంటా వారు రాజీనామా చేస్తారని, రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీకు వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. నేను ఆల్రెడీ వ్యక్తిగతంగా నేను వారిని ఆహ్వానించడం కూడా జరిగింది. తదుపరి ఏం జరుగుతుందో చూద్దాం. మనం రాజీనామా చేసిన తర్వాత 6 నెలల కాలం లోపల ఎన్నికలు తప్పకుండా నిర్వహించాలి. కాబట్టి అది నిబంధన. కాబట్టి వారు రాజీనామా చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అనేక మంది రాజీనామా చేస్తున్నారు. ఇవాళ మా రాజయ్య యాదవ్ గారు కూడా రాజీనామా చేసిండ్రు. వరంగల్లో 2001 నుంచి వెళ్ళి ఈనాటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన, మెదక్ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాయకుడు, షీప్ ఫెడరేషన్కి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ రాజీనామా చేసిన వరంగల్లో. టీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత రాజీనామా చేసిండ్రు. ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళంతా టెంపరీ బతిలాడుకుంటా ఏదో ఇంకా ఆశలు కల్పించుకోవడం చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, మీరు ఊహకు అందనంత మార్పు జరుగుతుంది అని చెప్తున్నాను నేను. వీళ్ళు అనుకుంటున్నారు ఏదో 2 రాజీనామా చేస్తారు, 3 రాజీనామా చేస్తారు. ఇది జరగదు. పెద్ద ప్రళయం ఉంటుంది. ఇప్పటికే మాతో అన్ని పార్టీలలో మాజీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారంటే వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఎవరున్నట్టు చెప్తారా? గట్లా ఎవరి టచ్లో చెప్తారా? ఇప్పుడు మా రాజయ్య యాదవ్ గారు రాజీనామా చేస్తేనే 10 సార్లు ఢిల్లీ నుంచి వెళ్ళి ఫోన్లు వచ్చినట్ట, వేరే మీరు తొందరపడకుండా అంటే ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే, రాజయ్య యాదవ్ గారు రాజీనామా చేస్తేనే ఇప్పుడే నాకు ఫోన్ చేసిండు, 20-30 ఫోన్లు వచ్చినాయని. అంటే సప్లై నా దగ్గర రా, అక్కడిక్కడ ఉండకు, నేను తట్టుకోలేమని చెప్తున్నాం. మేము బయట పెడితే వాళ్ళు ఉంటారా? తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నాకు ఒక బాధ్యత చెప్పింది. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి కేంద్ర పార్టీ కోరుకుంటుంది. కాబట్టి దానిలో అనేక మంది నాయకులకు అనేక రకాల బాధ్యతలు అప్పచెప్పిండ్రు. నాకో బాధ్యత అప్పచెప్పిండ్రు. ఎందుకంటే నేను ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి, 20 ఏళ్ళుగా అన్ని పార్టీల నాయకులతో నాకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నేను అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిని కాబట్టి నాకో బాధ్యత అప్పచెప్పిండ్రు. సమున్నతంగా తూచా తప్పకుండా ధర్మబద్ధంగా మంచిగా నిర్వర్తించే ప్రయత్నం చేస్తా. ఇవాళ ఈ పెద్ద నాయకులకెత్తు ఇప్పుడు ఇంకా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు మీకు తెలుసో సాటుకున్నారు. వాళ్ళు మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, మాజీలతో సహా ఇప్పుడున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీకు చెప్తే పరిచయం వేల సంఖ్యలో ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అనుకున్నాడు, నేను మొన్న పెద్దపల్లికి పోయినా ఎక్కడికి ప్రెస్ మీట్ పెట్టినా మీరు చూసిందా? సత్యనారాయణ గారు మా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఉండే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఇప్పుడు రామ్మూర్తి గారు మాజీ ఎంపీపీ, ఇంకొక నాయకుడు, వాళ్ళ ఇంటికాడ పోయి ప్రెస్ మీట్ పెట్టాను నేను. మా వాళ్ళంతా పరిచయం అవుతారు. ఏందన్నా మీరు అక్కడ పోయి అంటే ఆల్రెడీ గంత మానసికంగా సంసిద్ధంగా ఉన్నారనే విషయం మీరు మర్చిపోకండి. ఇప్పుడు ఇక్కడ ఎంతమందిలా అడుగుతున్నాను కూడా, నన్ను హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా అనేక మంది అన్న మేము నీ ప్రేమను కోల్పోయినాం, ఏదో మంచి అనిపించలేదు అంటే నేనే సపోర్ట్ చేస్తాను. మా వాళ్ళకి ఇట్లా మళ్ళీ నా మీద దిగబడగలను ఇష్యూ నేను చెప్తే తెలంగాణ వ్యాప్తంగా 2 రకాల జైనింగ్స్ ఉంటాయి. ఒక రకమైన జైనింగ్స్ ఏమో ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మాజీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, అంటే రేపు పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఉండొచ్చు. ఒక కేటగిరీ ఏమో ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకైనా అవకాశం రాలేనటువంటి రాజకీయ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు ఉండొచ్చు. దానికి మించి ఊహకు అందనంత మంది ఇవన్నీ నేను చెప్తున్నటువంటి మండలాల వారిగా నాకు అనేక దిక్కులే ఇప్పటికే మీరు రండి మా మండలంలో. ఇప్పుడే సైదాపురంలో వచ్చిండ్రు ఈ పక్కోళ్ళు. మేము మొత్తం
రెడీ అయినాం, ఒక 3-4 వేల మందితో మీటింగ్ పెట్టుకుంటాం, ఒకేసారి మండలం అంతా కూడా మేము మీకు వచ్చేస్తామని వాళ్ళు అక్కడే ఉన్నారు, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇట్లా ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం, ఈ మండలం ఆ మండలం, ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ఒకటే పార్టీ. ఇప్పుడు అది భారతీయ జనతా పార్టీ, గుర్తుపెట్టుకోండి. ఇది అంతరించిపోతున్న పార్టీ. బ్రహ్మదేవుడు కూడా టీఆర్ఎస్ పార్టీని కాపాడలేడు అంటున్నాను. బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు, గుర్తుపెట్టుకోండి. నేను ఈ మాట అంటే కోపం వస్తుంది వాళ్ళకు, గట్లా అంటే నిజం అది. అంటే వాస్తవాల్ని చూడలేని కబోదుల్లాగా ఉంటే నేనేం చేయలేను. వట్టిగా విరుచుకపడి మాట్లాడడం కాదు, విరుచుకపడి మాట్లాడు, దాడి చేసుడు, పైసలు ఇచ్చి ప్రలోభ పెట్టుడు, నీకు పదవి ఇస్తా అని చెప్పి ప్రలోభ పెట్టుడు. నువ్వు ఆపుతావా? ఎంతమందికి పదవులు ఇస్తావు? ఎంతమంది డబ్బులు ఇస్తావు? ఎంతమంది బెదిరిస్తావు? ఇవాళకి కూడా చాలామంది అంటున్న మాట ఏంటంటే, మేమేదో ఇంకో 1.5 year ఉందన్న, మాకు ఆ బిల్లు ఈ బిల్లు రావాలి, ఈ బిల్లులన్నీ మా చేతిలో పడితే చెప్తామని అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి అర్థం కావాలి. అది మేము బాధ్యత చెప్తున్నాం. ఇది నేను బేజాబ్తా లేదు కదా. 100 మంది సర్పంచ్ నాతో టచ్లో ఉన్నారు అంటున్నారు, 100 మంది ఎంపీటీసీలు టచ్లో ఉన్నారు అంటున్నా. ఏదో 1-2 నాయకులు చేంజ్ చేస్తారు, 3 నాయకులు చేంజ్ చేస్తారు. నాకు మా పార్టీ గది అప్పచెప్పలే, మొత్తం ప్రళయం సృష్టించాలని చెప్పి అప్పచెప్పింది. భారతీయ జనతా పార్టీ మెట్లెక్క దగ్గర లేదు, రాకెట్ వేగంతో పోతుందని చెప్తున్నాను. నేను వట్టిగా చెప్పని, నేను ఉంటే అన్ని రకాల ఆ స్ట్రెంత్ ఉంటేనే చేస్తా. మీరు ఒక మాట చూసిన మీరు, నేను మొన్న గజ్వేల్లో పోటీ చేస్తా అని చెప్పిన. ఎందుకు? మొన్న హుజురాబాద్లో కేసీఆర్ గారే స్వయంగా పోటీ చేసినట్టుగా భావించింది, మీకు తెలుసు. కేసీఆర్ పోటీ చేసిండ్రు. అరే శిఖండి లాగా ఎందుకు, నువ్వు వాళ్ళని వీళ్ళని పెట్టి ఎందుకు పోటీ చేస్తావు, నువ్వే రా అని చెప్పిన మీకు సెల్పూర్లో. నాకు ఐడియా ఉన్నది. నువ్వు వస్తావా, మీ అల్లుడు వస్తారు, రా అన్నందుకు రా అనని చెప్పి పుట్టించిండ్రు. నేను చెప్పలేదా? ఆ రోజు గెలిచింది హుజురాబాద్ ప్రజలని చెప్పిన, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని చెప్పిన. ఓడిపోయింది కేసీఆర్ అహంకారం, కేసీఆర్ ఓడిపోయిందని నేను చెప్పిన. అందుకనే మా వాళ్ళకు నా చర్మం ఒలిసి చెప్పులు కుట్టించినా రుణం తీర్చుకోలేనని కూడా చెప్పిన. నేను అయిపోయింది కదా. నేను ఏమనుకునే కదా, నా మిషన్ ఇక్కడ అయిపోయింది, ఇప్పుడు కొట్టాల్సింది అక్కడ. నేను గెలిచినప్పటి నుంచి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచడానికి నన్ను పిలువరు. నన్ను ఒక్క ప్రోటోకాల్ పాటిస్తానా? నీకు ఇంత సీనియర్ ఎమ్మెల్యేను, మంత్రిగా పనిచేసిన సరే, ఇవాళ పార్టీలు ఉంటాయిపోతాయి, ప్రభుత్వాలు ఉంటాయిపోతాయి, కానీ సిస్టమ్ శాశ్వతం కదా. నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు నేను ఎమ్మెల్యే లేనా? నాకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగలే. నేను 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏనాడు నా హక్కులకు కానీ నా ప్రోటోకాల్ కానీ భంగం కలిగించలే. కానీ ఇప్పుడు 9 నెలలు 8 నెలలు అవుతుంది, మీరు చూస్తుందా ఎక్కడ నా శిలాపాలక ఉందా? నేను ఆనాడు హుజురాబాద్కు 60 కోట్ల రూపాయలు గవ్వే మళ్ళీ మాడిఫై చేసి మేము చేసామని చెప్పే మూర్ఖులారా, నీకు ఏం సమాధానం చెప్పాలి? నేను ఆనాడు ఫైనాన్స్ మంత్రి ఉన్నప్పుడే జమ్మికుంట పట్టణానికి, హుజురాబాద్ పట్టణానికి 60 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చిపెట్టా. ఇంకా మీకు తెలియదు, కొన్ని చెప్పుకోవద్దు, కానీ జీతభత్యాలు కూడా పైసలు లేకపోతే మున్సిపాలిటీలో 3 కోట్లు 2 కోట్ల రూపాయలు తెచ్చిపెట్టినా నేను. గంత పని చేసిన. అందుకనే ఇక నిన్న గిట్లా ఇబ్బంది పెడుతున్నప్పుడు నేను అనుకున్నా, నా జీవితంలో కేసీఆర్ను ఓడగొట్టకపోతే నా జీవితం ధన్యం కాదు. అందుకనే ఎక్కడ కొట్టాలి? గజ్వేల కొట్టాలని పోయినా. గజ్వేల కొట్టాలని పోతే ఏం మాట్లాడతాను వీళ్ళు, ఇక హుజురాబాద్లో నమ్మకం చెల్లదట, ఓడిపోతామన్న భయంతో వచ్చినని చెప్పిండు. ఇక నేనన్నా హుజురాబాద్లో చేసిన సై, గజ్వేల చేసిన సై. ఇక దాని తదుపరి ఇంకేమైనా ఉంటే పారిపోతే ఏందో చెప్తాం మళ్ళా. ఇప్పుడైతే రెండు ఆప్షన్లు పెట్టినా, నీకే వదిలిపెడుతున్నా. నువ్వు అనుకుంటున్నావు నేను 1985 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఓడిపోయిన సిపాయిని. ఎవరి సిపాయిలు? ఇందిరాగాంధీ ఓడిపోయింది గుర్తుపెట్టుకో, ఎన్టీ రామారావు ఓడిపోయింది గుర్తుపెట్టుకో, రేపు ఈటల కూడా ఓడిపోతారు కావచ్చు ఎప్పుడన్నా, కానీ విర్రవీ కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.